ప్రేక్షక అభిమాన దేవుళ్ళకి మేము ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులం అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా. అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని, మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం. సో నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవి ప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో నన్ను వీళ్ళని వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు. ఇతను మా తండ్రి, ఈ అందరికి మాకు తండ్రి ఇతను. అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మొయ్యగల కనపడతావు కానీ మొయ్యగలవు. శాంత్ గారు మీరు చూపించిన రంగులు, మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగులుతుంది. అలాగే అది చేశారు. థ్యాంక్ యూ సార్ ఆర్ట్ డైరెక్టర్ గారు, మీరు చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఏడి మీ పార్ట్నర్ ఏడి కనపట్లేదు? వాసు 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 కొట్టండి అందరూ. సో ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం అవుద్ది. ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు, ఇక దేశం మీద పడి బయలుదేరుతారు ప్రమోషన్కి. దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేండి బాబు, నాకు ఇంకా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, నేను నెలగా మీరు ఆపేసి పెట్టుకుంటున్నారు అంటున్నారు. అయినా వదలట్లేదు, ఆయన కూడా వస్తున్నారు. నిజమే, 1 మంత్గా నేను పగలు రాత్రులు పాపం మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా రకరకాల పనులు చెప్పాము నీకు, రకరకాల పనులు చెప్పాము. అవన్నీ బాగా చేసి పెట్టావు దేవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ everyone who has supported this. Particularly thank you media, you took this film to another level. Thank you very much. మీడియా మిత్రులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఆనందంగా ఉంది. అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన, ఫోన్ కాల్స్, ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది. ఐ మిస్డ్ ఇట్. ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ వెనకాల ఫ్యామిలీ ఆడియన్సెస్కి, లేడీస్కి. సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను. అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా, బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో. అండ్ నేను రికార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి. ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది. అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 యువర్ రాక్ స్టార్, సూపర్ అని చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ దేవి, రియలీ థ్యాంక్ యూ దేవి. అండ్ మన తండేల్ అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అరవింద్ గారికి, వాసుకి, చందుకి నమ్మి ఈ కథ, ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్. చందు, వాసు, అరవింద్ గారు, అలాగే శ్యామ్ గారు, నాగేంద్ర గారు, సత్య గారు, అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్.
ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్స్ అండ్ ఈ సక్సెస్ స్టోరీ ఇదంతా మొదలు పెట్టబోతున్నాము. సో తప్పకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ ఇంపార్టెంట్ థింగ్, పల్లవి నువ్వు చూస్తున్నావు కదా ఇదంతాను, వీఆర్ మిస్సింగ్ యూ. నువ్వు ఎలా అన్నా రావాలని అనుకున్నాము. ప్లీజ్ కమ్ జాయిన్ అస్ టు సెలబ్రేట్ దిస్. పల్లవి మీరే హీరో. తిడుతున్నట్టు అసలు రంగురంగులు చుట్టేసి. అదే అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాతో డబ్బులు పెంచేస్తావా? అంకుల్ నేను పెంచిన వాసు తగ్గిస్తాను. తగ్గించండి వాసు. నేను ఈరోజు నిజంగా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నాకు మార్నింగ్ నుంచి మెసేజ్ వస్తూనే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి, సినిమా గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి. సో ఇప్పుడు చై అంటే ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ చైతన్య దట్ అన్ని మంచి మాటలు చై చెప్తున్నారు. కానీ సినిమా బాగా తీసి సినిమా బాగా చేయండి, రీ రికార్డింగ్ ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను. అలాగా సో మా తండ్రి చందు గారికి నేను మొత్తం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆయన ఒక కథని నమ్మి, చందు గారు, వాసు గారు నాకు ఫస్ట్ డే కాల్ చేసి చెప్పారు ఈ కథ గురించి. చెప్పిన వెంటనే థ్రిల్ అయ్యా, వన్ లైనర్కే. సో దాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అండ్ నాకు నిజంగా ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ చై దట్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక లవర్ బాయ్గానే ఉంటూ ఒక వైల్డ్ బీస్ట్ అన్న ఆ రోజు. అలాగే అంత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఇస్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇట్స్ ద మ్యాజిక్ దట్ చై అండ్ చందు గారు అండ్ ఆఫ్ కోర్స్ మన సాయి పల్లవి గారు, సో వీళ్ళందరూ క్రియేట్ చేసిన ఆ విజువల్ మ్యాజిక్కి ఐఎమ్ సో హ్యాపీ టు స్కోర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ అండ్ ది సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ అరవింద్ అంకిల్కి, మా పెద్ద తండ్రి. అరవింద్ అంకిల్ మీకు పేరు పెట్టా, పెద్ద తండ్రి. పెద్ద తండ్రిలా? అంటే మరి మా డైరెక్టర్ మాకు తండ్రి కదా, తండ్రి పెద్ద తండ్రి, ఈయనేమో ఒరిజినల్ తండ్రి ఫర్ ద మూవీ. సో మా దద్దా. సో గీతా ఆర్ట్స్ అండ్ అరవింద్ అంకిల్ is always very special to me. In fact, it's like their family and Geetha Arts is like my banner. సో అలాగే వాసు కూడా ఈజ్ అ డియర్ ఫ్రెండ్. సో ఇంకోటి ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇందాక చూసారంటే చై గారు ఈస్ టెలింగ్ దట్ హీస్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు మీ, ఐఎమ్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు హిమ్, వీఆర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు డైరెక్టర్ is giving all the credit to the producers. I think this is what is the secret of success. సో ఏ సినిమాకైనా సరే మనకి పేరు రావాలని మనం అనుకోకుండా అందరికీ పేరు రావాలని మనం కోరుకోవడం ఇప్పుడు సక్సెస్ కారణం నేను ఫీల్ అవుతాను. ఇన్ఫ్యాక్ట్ I got a call, I should thank Sai Pallavi garu also. మూవీ చూసిన తర్వాత షీ కాల్, షీ సెడ్ ప్రతి సీన్ బై సీన్ ఇక్కడ ఇలా బాగుంది అని అంత ఇదిగా చెప్పి చై పర్ఫార్మెన్స్, అందరు పర్ఫార్మెన్స్, సినిమా వెళ్తే అన్ని గురించి. సో షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ దట్ మిగతా వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ అని. సో ఒకళ్ళు మిగతా వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫీల్ అవటమే సినిమా, అండ్ అదే సక్సెస్ నేను ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. చూడు సింబాలిక్, నువ్వు దుమ్ము దులిపేశావు. అది కూడా దుమ్ము దులిపేశావు అదనమాట. ఆ దుమ్మేమో రంగురంగులుగా ఉంది. సరే హై స్పీడ్లో తీయాలి షార్ట్ లాస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, నేను, వాసు గారు, టీమ్, మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో, యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 weeks మళ్ళీ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ బ్యాక్. వెళ్తాం, ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం. అరవింద్ గారు అన్నట్టు, మేడం, పల్లవి మేడం చూస్తున్నారు కదా, ప్లీజ్ సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? వాసు నువ్వు మాట్లాడుతున్నావు, మాట చెప్పాలి. చెప్పు. సార్ అలాగే మా శ్యామ్ దత్ గారు, సార్ శ్యామ్ దత్ గారు, ఎందుకంటే లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫీ. అంటే ఎనీ సినిమాకి ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అనేటప్పటికి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రేమ్ మేము ఆల్రెడీ ఉప్పెన కూడా చేసాం మా కాంబినేషన్లో. ఉప్పెనకు కూడా అలాగే ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు, ఈ సినిమా కూడా ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ శ్యామ్ దత్ సార్ ఫర్ ద అండ్ ఆర్ట్ డైరెక్షన్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్గా చేశారు. అండ్ ఎస్పెషల్గా ఇందులో ఇంకో చిన్న విషయం నేను చెప్పాలి. ఐ డోంట్ నో, చందు గారు ద వే హీ డిజైన్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్. అందరూ ఈరోజు ఈ సక్సెస్కి పెద్ద కారణం ఏంటి తెలుసా? అందరూ ఆ లవ్ని ఫీల్ అవుతున్నారు. లైక్ స్క్రీన్ మీద జరిగేది రియల్ లైఫ్లో జరుగుతున్నట్టు అందరూ ఓన్ చేసుకుని ఫీల్ అవుతున్నారు. సో ద వే చై గారు పర్ఫార్మ్డ్ అండ్ ద వే సాయి పల్లవి గారు పర్ఫార్మ్, దే లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్. సో
థ్యాంక్ యూ చై, థ్యాంక్ యూ పల్లవి గారు, థ్యాంక్ యూ చందు గారు, అండ్ థ్యాంక్ యూ శాంతి గారు, అందరికీ థ్యాంక్స్. ఇవాళ మేము ఎన్ని చేసినా మీడియా అనేది ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు మా మీడియా టీం ఉంది, అందరూ లేరు, కొంతమంది ఉన్నారు ఇక్కడ. అనురాగ్ 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 ప్లీజ్ బ్రింగ్ యువర్ టీమ్ కమల్ అండ్ యువర్ వైఫ్. చాయ్ బిస్కెట్ అందరూ రండి. ఇక నుంచి మీ బాధ్యత 10 రోజులు మీరు ఇలాగ వెళ్ళకూడదు. రండి అనురాగ్ రావయా, నువ్వు మాట్లాడు. ఏం లేదు మాట్లాడు. ఏం చెప్పాలి? మీరు మమ్మల్ని అడుగుతారు, మీరు మాకు చెప్తారు. వచ్చింది ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ మైండ్ వాట్ చాయ్ బిస్కెట్ లాగా, చాయ్ బిస్కెట్ లాగే అటు తిరిగి చెప్పండి, గట్టిగా చెప్పండి, మమ్మల్ని బాగుండండి. First of all, thank you to Arvind sir for giving me this opportunity and the entire team, Vasu garu, Chaitanya garu. అసలు ఈరోజు థియేటర్లో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో అందరం మామూలుగా కాల్స్ మాట్లాడుకుంటున్నాము, నెక్స్ట్ ఏంది అని. సరే అని సినిమా ఎండింగ్లో ఉంది, ఇట్లా పీవీఆర్లో చూస్తుండే, సరే కాల్ వస్తుందని బయటికి బయలుదేరదామని చెప్పేసి అట్లా ముందు కూర్చున్నా. అందరు ఇట్లా ఇట్లా ఉంటుంది కదా రోలో, లైక్ వెనక ఫాస్ట్గా కానీ లైట్లు పడగానే అందరు మెల్ల ఇట్లా కళ్ళు తుడుచుకోవడము ఇట్లా చేసి చాలా బ్యూటిఫుల్ అనిపించింది బేసికలీ. సో ఆల్ క్రెడిట్స్ టు ద ఎంటైర్ బ్యూటిఫుల్ టీమ్. సో ఐఎమ్ super duper happy to be part of the marketing team of this film. So congratulations to the entire team. And ఇంకా నెక్స్ట్ 10 days ఇంకా హంగామా రచ్ ఉంటుంది. అండ్ శేఖర్ వంశీ శేఖర్ గారు, పిఆర్ఓ, గ్రేట్ జాబ్, అండ్ ద ఎంటైర్ టీమ్ దట్ we are marketing team. Thank you for giving us this opportunity to talk in front of this entire media ఈ బ్యూటిఫుల్ అకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓన్లీ వన్ థింగ్ అండి, సినిమా గురించి మొత్తం మా టీం అంతా కూడా మాట్లాడారు. సినిమాతో పాటు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్తాము. ఈ కథ వెనకాల చాలామంది ఉన్నారు, కాకపోతే అందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రతి ఒక్క కథని కూడా మేము స్క్రీన్ మీదకి చెప్పేంత నిడివి ఉండదు. నియర్లీ ఒక 70-80 మంది ఈ స్టోరీ వెనకాల చాలా కష్టపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అరవింద్ గారు ఏదో ఒక రోజు ఇక్కడ హైదరాబాద్ పిలవడమా లేదా మేము అక్కడికి రావడమా ఏదో ఒకటి చేసి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే పెడతాము. దయించి ఎవరు కూడా మాది చెప్పారు మాది చెప్పలేదు అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీలో మేము కొన్ని ఇన్స్పైర్ అయిన సీన్స్ వరకు మేము తీసుకుని ఎదురుకు వెళ్ళడం జరిగింది. బట్ నిజంగా 21 మందిని తీసుకొచ్చిన ప్రతి వాళ్ళ కష్టం కూడా మాకు తెలుసు. ఆ కథంతా వాళ్ళ వీడియో రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఒక రోజు చూసుకుని వాళ్ళందరికీ కూడా మా వైపు నుంచి ఇచ్చిన సత్కారం కూడా మేము చేస్తాము. ఇది అదేవిధంగా జనాలందరూ కూడా ఈ సినిమాని బాగా ఆదరించాలి. నిజంగా మా కో ప్రొడ్యూసర్స్ భాను కానీ లేకపోతే మా కార్తిక్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అందరి కష్టం కూడా ఫలించింది. థ్యాంక్ యూ సో మచ్.